హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు రేపు సంక్రాంతికి మన శివశంకర వరప్రసాద్‌గా సంక్రాంతికి వస్తున్నారు. అయితే ఆయనని చూస్తుంటే కడుపు నిండిపోతుందని చెప్పాలి. రోజు రోజుకి ఒక్కొక్క స్టిల్‌తో అసల ఒక్కొక్క ఒక్కొక్క రేంజ్‌లో చూపిస్తున్నారని చెప్పాలి. అసలు దీని గురించి మనతో పాటు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చిరంజీవి గారిని మీరు ఆ స్టిల్స్ చూసుండొచ్చు. సినిమాకి సంబంధించిన సాంగ్స్‌లోనే చాలా ఒక డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు చిరంజీవి గారు. బట్ అసలు ఆ స్టిల్స్ ఏంటి సార్? ఏదో రామ్ చరణ్ గారు కూడా ఆయన ముందు తగ్గిపోయినట్టుగా అనిపించింది ఒకసారి. నిజమే మీరన్నట్టు ఈయనకి 70 సంవత్సరాలా లేదా 35 సంవత్సరాలా అన్నట్టున్నది. సగానికి సగం తగ్గిపోయారు. నెక్స్ట్ లెవెల్ ఆ వింటేజ్ లుక్ నెక్స్ట్ లెవెల్ అండి. రోజు రోజుకి వాళ్ళు రిలీజ్ చేస్తుంటే సినిమా ఇంత ఇంకా యాంగ్జైటీ కలుగుతుంది. ఎప్పుడు చూద్దాం ఆ సినిమా అని. ఆయన చూడడానికి ఎలా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మన శివశంకర వరప్రసాద్ ఏదైతే ఉందో రికార్డులన్నీ బద్దలు గ్యారంటీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన డబుల్ హ్యాట్రిక్‌తో అనిల్ రావిపూడి బాగా దూసుకుపోతా ఉన్నాడు. అందులో చిరంజీవి గారి సినిమాలు చాలా చూసి చాలా నేర్చుకున్నానని చెప్తున్నాడు. ఒక అభిమాని దర్శకుడు అయితే ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తారు. అది మనం 'బాబీలో' చూసాం. మనం సినిమా ఇంతకుముందు వచ్చింది కదా! 'వాల్తేరు వీరయ్యలో'. ఇప్పుడు 'శివశంకర వరప్రసాద్‌లో' ఇప్పటికి 2 పాటలు రిలీజ్ అయినాయి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మూడో పాట త్వరలో రిలీజ్ అవుతుంది. మన వెంకటేష్ బర్త్‌డే రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సినిమా సకుటుంబ సపరివార సమేతంగా చూస్తారు. చిరంజీవి గారిని మరొక కోణం చూస్తారని చెప్పి అంటున్నారు. ఆయన ఆహాభావం చూడండి. ఆయన డాన్స్ కావచ్చు. 70 సంవత్సరాల వయసులో నేటి తరం హీరోలు ఎవ్వరూ చేయలేరు కూడా. ఆయన ఆహాభావాలు, ఆయన నటన ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. ఒకవైపు నయనతార, ఒకవైపు నిర్మాతల్ని అప్రిషియేట్ చేయాలి. సుష్మిత కాస్ట్యూమ్స్ విషయంలో తండ్రికి ఆమె అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ కాస్ట్యూమ్స్ ఇస్తూ ఉంది. కొన్ని సినిమాల నుంచి ఆయన నెక్స్ట్ లెవెల్లో చిరంజీవి గారిలా ఉన్నారు. చిరంజీవి గారు ఎంత స్మార్ట్‌గా ఉన్నారు ఈ వయసులో అని చెప్పి ఉంటుంది. అదే సాహు గారపాటి వీళ్ళిద్దరూ కూడా నిర్మాతలు ఎక్కడ డబ్బుకు వెనకాడకుండా కుటుంబ విలువలు అవి చూపిస్తా, పిల్లలు ఫ్యామిలీ ఎమోషన్స్ని పండిస్తా సంక్రాంతికి డెఫినెట్గా జనవరి 12వ తారీఖు ఎప్పుడు వస్తుందా అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతి చిరంజీవి గారిది అనేది స్పష్టమైపోతుంది. అంతే కదండి. కాబట్టి ఇప్పుడు 4 దశాబ్దాల్లో సినిమా రంగంలో ఉంటా ఇప్పటికీ అదే ఇది తగ్గకుండా ఏమాత్రం తగ్గకుండా ఆ మనిషి మెయింటైన్ చేస్తాడంటే మరి నేటి తరం ఆయన ఆదర్శంగా తీసుకోవాలి కదా! అంతే కదండి. సినిమాలు చూసినా, రాజకీయాలైనా, లేకపోతే సేవా కార్యక్రమాలైనా ఏదైనా చిరంజీవి గారి నేటి తరం అందరికి కూడా స్ఫూర్తిగా మనం చూడొచ్చనమాట. చేసినా కూడా ఎందుకంటే అసలు ఆ లుక్ ఈ రోజుల్లో ఉన్న చాలా మంది హీరోలు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. చేయలేరండి. మళ్ళీ హీరోలు కొంచెం లావు అయిపోవటం, తగ్గిపోవటం. ఆయన నాకు ఈ జీవితానికి చాలు దేవుడు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారన్నారు. ఇంట్లో 7, 8 మంది హీరోలు తయారు చేశాడు. మంచి రాజమార్గం వేశాడు. ఆయన పట్టుకాడు కానీ కష్టం ఎవరికి కష్టం తెలియకుండా పెంచాడు అందరినీ. ఆయన ఒక తమ్ముడేమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూర్చున్నాడు. ఒకవైపు సినిమాల రాజకీయాల్లో సక్సెస్ దూసుకుపోతున్నాడు. ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీ కూర్చున్నాడు. కొడుకేమో ఆస్కార్ రేంజ్కి ఎదిగాడు. ఇంకేం కావాలి సార్ ఆయనకి? 100 మిలియన్స్ ఆయన కష్టపడుతున్నాడు. 100 మిలియన్స్ ఎంతవరకు? వాళ్ళ కొడుకేమో రష్యా వాళ్ళని, అమెరికా వాళ్ళని, జపాన్ వాళ్ళని, జర్మనీ వాళ్ళని వాళ్ళ చేత స్టెప్లు వేపిస్తున్నాడు ఆ చిక్కిరి సాంగ్కి. అదే అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటిది పరిస్థితి అంటే ఏంటంటే ఎదిగే కొంది ఒదిగే లక్షణం అండి. కొద్దిగా అదనంగా గర్వం అనేది రాకూడదు. ఎదిగే కొంది ఒదిగే లక్షణం. ఎప్పుడు చిరంజీవి గారు చెప్తుంటారు, చెడు చెవిలో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి అని. కాబట్టి ఈరోజు కూడా ఆయన అందరివాడిగా ఉన్నాడంటే చిరంజీవిగా అంత చార్మ్‌గా ఉన్నాడంటే, అంత అందంగా కనపడుతున్నాడంటే, మిగతా వాళ్ళు అసూయపడేటట్టుగా ఉన్నాడంటే మామూలు విషయం కాదు కదా! కాబట్టి డెఫినెట్‌గా సంక్రాంతి చిరంజీవి గారిదే. మరి అన్ని రికార్డులు బద్దలు కొడతారనటంలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే చాలా చాలా లొకేషన్స్ బ్యూటిఫుల్‌గా చేశారు. అనిల్ రావిపూడి కూడా చాలా కష్టపడి కింద స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్‌లో ప్రేక్షకుల యొక్క మదిలో ఏముంటదో అదే సినిమాలో చూపిస్తారు. అవుట్‌రేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంట సార్ అసలు. డెఫినెట్‌గా రేంజ్‌లో ఉంటదంట. రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్. వెంకటేష్ వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ గారిది మనం చూసాం. ఇప్పుడు వెంకటేష్ గారు, చిరంజీవి గారిది మనం చూడబోతున్నాం. వీళ్ళిద్దరు పాట కూడా ఒక డాన్స్ కూడా ఉందని చెప్పి అంటున్నారు. ఏదేమైనా గానీ రోజు రోజుకి చిరంజీవి గారి గ్లామర్ పెరగటం ఏంటనేది ఆయన ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవాలి. నేటి తరం స్ఫూర్తి పొందాలనేది మనం కూడా కోరుకోవాలి. ఇదిగా అసల ఈ మిగతా సినిమా ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంటది, ఫన్ ఎలా ఉంటది, ఇవన్నీ పక్కన పెడితే ఆయన్ని చూడటానికి వెళ్తే చాలు సార్. అంతే ఆ కదా! లుక్స్, ఆ స్టైల్స్ అలా అంతే. 90స్‌లో చిరంజీవి గారిని చూసినంత ఫీల్ వచ్చింది. అవి చూడడానికి వెళ్తే చాలు. డెఫినెట్‌గా. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.